మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి అని పెద్దలంటుంటారు కదా. క్రమశిక్షణ, పట్టుదల ఈ రెండూ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పే ఒక మంచి స్ఫూర్తిదాయకమైన కథలోకి వెళ్దాం పదండి. మనం జీవితంలో చాలాసార్లు వినే మాట ఇది కదా. విజయం అనేది అనుకోకుండా అదృష్టం కొద్దీ వచ్చేది కాదు. దాని వెనుక ఎంతో కృషి, పట్టుదల ఉంటాయి. ఈరోజు మనం చూడబోయే కథకు ఇదే అసలైన పునాది. ఈ కథ ఒక చిన్న గ్రామంలో మొదలవుతుంది. అక్కడ నవీన్ అనే ఒక కష్టజీవి, ఒక రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు, ప్రేణవిత్ మరియు నిహంత్. ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ఇద్దరు సోదరులు తెలివైనవాళ్లే, కాని వాళ్ల స్వభావాలు మాత్రం పూర్తి భిన్నం. ప్రేణవితేమో చాలా శాంతంగా, ఓపికగా ఆలోచించి పనులు చేసేవాడు. కాని నిహంత్ అలా కాదు, చాలా చురుకైనవాడు. కొన్నిసార్లు కాస్త తొందరపాటు ఎక్కువ. ఈ తేడాయే కథను ముందుకు నడిపిస్తోంది. తన పిల్లలు కష్టపడి పని చేయడం యొక్క విలువను తెలుసుకోవాలి, ఇది నవీన్ కోరిక. అందుకే వాళ్లకి జీవితంలో ఉపయోగపడే ఒక మంచి పాఠం నేర్పడానికి ఒక ప్లాన్ వేశాడు. ఇదే నవీన్ నమ్మే సిద్ధాంతం. కష్టపడకుండా ఏ సుఖం రాదని బలంగా నమ్మాడు. తన కొడుకులతో ఇదే మాట చెప్పి వాళ్ల ముందు ఒక సవాల్ను ఉంచడానికి రంగం సిద్ధం చేశాడు. ఆ పరీక్ష చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించచ్చు, కాని దానిలో చాలా లోతైన అర్థముంది. నవీన్ తన పొలాన్ని 2 సమాన భాగాలుగా చేసి చెరొక భాగాన్ని కొడుకులకిచ్చాడు. దాన్ని సాగుచేసి పంట పండించడమే వాళ్ల పని. సరే, తండ్రి ఒక బాధ్యత అయితే అప్పగించాడు. మరి ఇద్దరూ అన్నదమ్ములు దాన్ని ఎలా తీసుకున్నారు? వాళ్ల దారులు ఎలా విడిపోయాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడినుంచే కథ అస్సలు మలుపు తిరుగుతుంది. ప్రేణవిత్ విషయానికొస్తే తన పనిని ఒక తపస్సులా చేశాడు. చాలా క్రమశిక్షణతో, శ్రద్ధగా పొలాన్ని సిద్ధం చేసుకున్నాడు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీళ్లు పెట్టటం, అంతటితో ఆగకుండా కొత్త విషయాలు నేర్చుకోవడానికి పుస్తకాలు చదవటం, ఇలా పూర్తిగా తన పనిలో మునిగిపోయాడు. కాని నిహంత్ కథ వేరేలా ఉంది. మొదట్లో చూపించిన ఉత్సాహం నీటిమీద బుడగలా పేలిపోయింది. చాలా త్వరగా అతనికి బోర్ కొట్టేసింది. ఆ తర్వాత దృష్టి అంతా స్నేహితులతో ఆటలు మీదికే మళ్ళింది. నెమ్మదిగా తన బాధ్యతను, తన పొలాన్ని గాలికొదిలేశాడు. ఇది చాలా కీలకమైన విషయం. చూస్తుండగానే వారాలు గడిచిపోయాయి. వాళ్ళిద్దరి మధ్య తేడా వాళ్ల పొలాల్లో స్పష్టంగా కనిపించడం మొదలైంది. కొన్ని వారాలకే ప్రేణవిత్ పొలం పచ్చని మొలకలతో కళకళరాడుతుంటే, నిహంత్ పొలం మాత్రం వాడిపోయిన మొక్కలతో, కలుపుతో నిస్సారంగా తయారైంది. క్రమశిక్షణకు, నిర్లక్ష్యానికి మధ్య ఉన్న తేడా ఇదే. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. వాళ్లు తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు కళ్లముందు కనిపిస్తున్నాయి. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. తన పొలాన్ని అలా చూసేసరికి నిహంత్కి గుండె పగిలినంత పనైంది. తన సోమరితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అర్థమై పశ్చాత్తాపపడ్డాడు. అప్పుడు గుర్తొచ్చాయి తండ్రి చెప్పిన మాటలు. నేను ఎక్కడ దారి తప్పాను అని తనలో తాను మదనపడటం మొదలుపెట్టాడు. నిహంత్ ఏమాత్రం సిగ్గుపడకుండా అన్న దగ్గరికి వెళ్లి సలహా అడిగాడు. అప్పుడు ప్రేణవిత్ చెప్పిన ఈ మాటలు చూడండి, చాలా సింపుల్, కాని ఎంత పవర్ఫుల్. నిలకడగా ఉండటం, చేసే పనిని ప్రేమించడం, ఇదే ఇక్కడ కీలకం. ప్రేణవిత్ మాటలు నిహంత్లో ఏదో మార్పును తీసుకొచ్చాయి. అప్పటికప్పుడు తన తప్పు తెలుసుకుని కొత్త ఉత్సాహంతో, శ్రద్ధతో తన పొలాన్ని చూసుకోవడం మొదలుపెట్టాడు. ఆలస్యమైనా పర్వాలేదు, తప్పును సరిదిద్దుకోవాలి అనుకున్నాడు. సో ఫైనల్గా పంట కోతకొచ్చింది. మరి ఫలితాలెలా ఉన్నాయంటే, ప్రేణవిత్కి అద్భుతమైన పంట వచ్చింది. మరి నిహంత్, తను చివరి నిమిషంలో పడిన కష్టానికి ఫలితం దక్కింది. అంత గొప్పగా కాకపోయినా తనకూ సరిపడా పంట వచ్చింది. అతని ప్రయత్నం వృధా కాలేదు. అయితే ఈ కథ కేవలం పంట గురించి మాత్రమే కాదు, అంతకు మించిన ఒక లోతైన అర్థముంది. ఆ తండ్రి చివరి తీర్పు ఏంటి, ఈ కథలోని అసలు నీతి ఏంటో చూద్దాం. ఇక్కడే ఉంది ఈ కథలోని అసలైన సందేశం. నిజమైన విజయమంటే ఏంటో ఆ తండ్రి ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. కేవలం గెలవడం మాత్రమే కాదు, మనం చేసిన తప్పును ధైర్యంగా ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడమే నిజమైన గెలుపు అని వాళ్లకి వివరించాడు. నవీన్ ఇద్దరు కొడుకుల్ని చూసి చాలా గర్వపడ్డాడు. కేవలం ఒకరినే కాదు, ఇద్దర్నీ మెచ్చుకున్నాడు. ప్రేణవిత్ను అతని నిరంతర శ్రమ, క్రమశిక్షణకు అభినందించాడు. అదే సమయంలో తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకున్నందుకు నిహంత్ను కూడా అంతే మెచ్చుకున్నాడు. వాళ్ళిద్దరి ఎదుగుదలే తనకు అసలైన విజయమని ఆనందపడ్డాడు.
ఆ ఒక్క సంఘటన వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని ఇంకా బలపరిచింది. ఆ రోజునుంచి వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసి పనిచేశారు. చూస్తుండగానే వాళ్ల ఊరికే ఆదర్శంగా నిలిచారు. ఈ కథ మనందరికీ ఒకటే గుర్తుచేస్తుంది: క్రమశిక్షణ, పట్టుదల, ఇంకా ముఖ్యంగా చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే గుణం — ఇవే నిజమైన విజయానికి దారులు. మరి ఈరోజు మన జీవితమనే పొలంలో మనం ఎలాంటి విలువైన పంటను పండించడానికి కృషి చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి.